అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి కట్ వర్క్ వచ్చిన శారీకి ఎలా ఫాల్ని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మీకు అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా అనేది నేను చెప్తాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కట్ వర్క్ వచ్చిన శారీకి ఎలా ఫాల్ని స్టిచ్ చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు ఈ వీడియోలో మనం ముందుగా వచ్చేసి ఈ విధంగా అంచులు అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అనేది స్టిచ్ చేసుకున్నానండి దీనికి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి 10 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. 10 ఇంచెస్ అనేది వదిలేసేయాలన్నమాట. 10 ఇంచెస్కి ఫాల్ అనేది స్టిచ్ చేయకూడదు. ఈ విధంగా ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం మనం ఫాల్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, అర్థమవుతుంది కదా మీకు? అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా అనేది ఫాల్ని తీసేసుకుని ఇప్పుడు ఈ ఫాల్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కిందికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర ఇలాగా ఫాల్ని పెట్టేసుకోవాలి. కిందకి పెట్టుకోకూడదండి, ఎందుకంటే ఇది కట్ వర్క్ శారీ కాబట్టి కిందకి అనేది పెట్టకూడదు. ఇలాగ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడి నుంచి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలాగా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం సర్దుకుంటూ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఎలా పడితే అలా చేసుకుంటే శారీ అనేది ముడతలు అనేది వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా అనేది ఉండదు. చూడండి, ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి లాస్ట్ వరకు అనేది ఫాల్ని పెట్టుకోకూడదు. ఇక్కడ కట్ వచ్చింది కదా, దానిపైన నుంచినే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగే లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇది కిందికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కిందికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలాగా నీడిల్ని కిందకి పెట్టేసుకొని పాదం అనేది పైకి పెట్టుకోవాలి. పాదంని పైకి పెట్టేసుకొని ఈ విధంగా శారీని తిప్పేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి పాదం కిందకి దింపేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కానీ అలాగే నీడిల్ని కిందకి పెట్టేసి పాదంని పైకి ఎత్తుకోవాలండి. పాదంని పైకి ఎత్తేసి మిషన్ పాదంని ఇప్పుడు శారీని తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి చూడండి, పాదం అనేది పైకి ఉంది. ఇప్పుడు పాదంని కిందకి పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. మా వీడియో మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కిందకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కానీ మనం తిప్పుకునేటప్పుడు నీడిల్ అనేది ఖచ్చితంగా కిందకి పెట్టుకోవాలి. పాదం అనేది పైకి వైపుకే ఉండాలి. అలా చేసుకోవడం వల్ల మీకు ఈజీగా అనేది ఉంటుందండి స్టిచ్చింగ్. ప్లస్ ఇలాగ శారీ తిప్పుకోవడం
ఇప్పుడు కిందకి ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసేయాలి. అంతే అండి, చాలా ఈజీ అండి కట్ వర్క్ శారీకి ఫాల్ ని స్టిచ్ చేయడం. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా అంటే చాలా ఈజీ అండి. చూడండి ఎంత నీట్ గా అనేది వచ్చిందో, ముడతలు అనేది లేకుండా నీట్ గా అనేది ఉంది కదండి. చూడండి మీరే. స్ట్రైట్ గా అనేది ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.